హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 9th మ్యాథ్స్కి సంబంధించి లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఫస్ట్ అయితే లింక్ టాపిక్స్ అనేటివి కంప్లీట్ చేసుకోవాలి. ఇది మనకు ఎడ్జిటీకి సంబంధించి యూజ్ అవుతుంది. ఎస్ఏ వాళ్ళు అయితే మొత్తం చదవాల్సి ఉంటుంది 9th 10th, ఎడ్జిటీ వాళ్ళు లింక్డ్ 9th 10th అనమాట. ఆ లింక్ టాపిక్స్ ఏంటివనేది చూద్దాం. ఫస్ట్ మనకి ఇది న్యూ టెక్స్ట్ బుక్ అండి, మారినటువంటి టెక్స్ట్ బుక్ 2023-24 విద్యా సంవత్సరంలో న్యూ టెక్స్ట్ బుక్స్ అనేవి రిలీజ్ చేశారు మ్యాథ్స్. సో మ్యాథ్స్ అనేవి మనము ఈ ఇయర్వి చదవాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి సెమ్ 1 చూద్దాము. సెమ్ 1లో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే 6 లెసన్స్ అనేటివి ఉన్నాయి. సెమ్ 2లో 7 నుంచి 12 వరకు ఉన్నాయి. ఒక 6 లెసన్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ కూడా. చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆల్రెడీ నోటిఫికేషన్ సిలబస్ ఏమైతే ఇచ్చారో అది మీకు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు సిలబస్ ప్రకారం చూసుకున్నట్టయితే దీంట్లో మనకు లింక్ టాపిక్స్ చూసినట్టయితే 9th క్లాస్కి సంబంధించి సెమ్ 1లో అయితే సంఖ్యామానం అనేది కంపల్సరీ చదవాలి. నెంబర్ సిస్టమ్ అనేది ఉంది. నెక్స్ట్ బహుపదులు పాలినామియల్స్ కూడా లింక్ టాపిక్కే చదవాలా. కోఆర్డినేట్ జామెట్రీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, నిరూపక జామెట్రీ అనేది మెన్షన్ చేయలేదండి. నార్మల్గా మనకు జామెట్రీ మెన్షన్ చేశారు కానీ నిరూపక జామెట్రీ అయితే మెన్షన్ చేయలే. నెక్స్ట్ ఏకచర రాశిలో రేఖీయ సమీకరణాలు మెన్షన్ చేశారు. సో దాంట్లో మనకి 2 చరరాశులతో కూడా రేఖీయ సమీకరణాలు కూడా అడుగుతారనమాట, చూసుకోవాలి. చాలా వరకు వీటి మీదే ఎక్కువ అడుగుతారు. సో ఇది కూడా మనకు లింక్ టాపిక్కే చదువుకోవాల్సి వస్తుంది. యూక్లిడ్ జామితి పరిచయం ఇదైతే మనకు మెన్షన్ చేయలేదండి. ఈ 2 అనేటివి మెన్షన్ చేయాల. రేఖలు మరియు కోణాలు చదవాల్సిందే. గణితంలో నిరూపణలు ఇది అసలు మనకు చాప్టర్ కాదు, అన్ని నిరూపణలు ఉంటాయన్నమాట. అన్ని మనకు ఇదేమీ అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. అదైతే ఇక్కడ మీకు చదవకుండా ఉండాల్సింది ఏదంటే మనకు చాప్టర్ 3 అవసరం లేదు, చాప్టర్ 5 అనేది అవసరం లేదు. ఎస్జిటి వాళ్ళకి, ఎస్ఏ వాళ్ళైతే కనుక మొత్తం చదవాలి. ఎస్జిటి వాళ్ళైతే ఇది స్కిప్ చేసుకోవచ్చు. ఇందులో మీకు యాప్లో మీకు క్లాసెస్ అనేటివి ఉన్నాయండి. లెసన్ వైజ్ వీడియోస్ అనేటివి ఉంటాయి. 3rd నుంచి 8th వరకు మొత్తం ఉంటాయి. 9th 10th అనేటివి లింక్ టాపిక్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది ఎస్జిటికి యూజ్ అయ్యే విధంగా. ఇప్పుడైతే 100 రూపీస్తో ఆఫర్ ఉందండి, మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఆల్రెడీ 9th మ్యాథ్స్ అనేది అందరూ ఎక్కువ అడుగుతున్నారని చెప్పి స్టార్ట్ చేసాము. 9th మ్యాథ్స్ అనేది స్టార్ట్ చేసాము చూడండి. ఇక్కడ 9th మ్యాథ్స్కి సంబంధించి చెప్పున్నాము. మనకు లెసన్ వైజ్ ఏదైతే ఉందో అది మనకి లింక్ టాపిక్స్ చెప్పున్నాం, చూసుకోండి. ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 9th మ్యాథ్స్ చూసినట్టయితే అసలు ఎలా చదవాలి, బిట్ ఏ విధంగా వస్తుంది అనేది అయితే అస్సలు కొంచెం కూడా ఐడియా ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఎలా బిట్ వస్తుంది, అసలు ఎక్కువగా మనకి ఏమున్నాయంటే థీరమ్స్ ఉన్నాయండి, నిరూపణలు అనేటివి ఉన్నాయి, డయాగ్రామ్ అనేది ఇచ్చేసి ఉంటారు. దీనికి సంబంధించి ఎలా అడుగుతారు బిట్ అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. సో వీడియో అనేది చూడండి, ఇక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. వినండి ఎలా అనేది మీకు ఎలా బిట్ ఫార్మేషన్ అవుతుంది, ఆ డయాగ్రామ్ అనేది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఆ నిరూపణలు అనేటివి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అనేది ఫర్దర్ ప్రాబ్లమ్స్లో అక్కడ ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతుంది. అది ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కంపల్సరీ 9th మ్యాథ్స్కి అయితే మాత్రం కంపల్సరీ ఎవరో ఒక వీడియోస్ అనేటివి వినాల్సిందే. ఇక్కడైతే మీకు నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ అనేటివి ఉన్నాయి. 3rd to 8th కూడా ఇక్కడ మీకు 3rd, 4th, 5th అనేది ఎలా ఉంటుందంటే ఆల్రెడీ యూట్యూబ్లో చేసినవి సరిపోతాయి కదా అనుకుంటారు చాలామంది. లేదంటే అది మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అనేటివి ఇచ్చారనమాట, మార్చలేదు అప్పుడు. సో 2023-24 టెక్స్ట్ బుక్స్లో అయితే న్యూ డిస్ట్రిక్ట్స్ అనేటివి మెన్షన్ చేశారు. సో ఈ 3, 4, 5 ఈవీఎస్ అయితే కనుక మనము ఇక్కడ న్యూవి పెట్టడం అనేది జరిగింది. చూడండి, ఇవి కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అన్నీ సవరించి మరీ పెట్టాము. ఇంకా బాగా చెప్పడం అనేది జరిగింది. ఎవ్రీ టెక్స్ట్ బుక్ కంటెంట్ వరకు ఫుల్గా అందివ్వడానికి మీకు ట్రై చేస్తున్నాం. 3rd to 8th సంబంధించి, 8th క్లాస్ సంబంధించి హిస్టరీ కూడా యూట్యూబ్లో లేదు. 8th హిస్టరీ లేదు, 8th పాలిటీ లేదు, 8th జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ లేదు. 8th ఫిజిక్స్ కూడా లేదు. ఇవంతా మీకు యాప్లో అప్లోడ్ అవుతాయి. 8th ఇంగ్లీష్ కూడా లేదన్నమాట యూట్యూబ్లో. సో ఇవంతా మీకు యాప్లో మీరు ఈజీగా మీరు వినొచ్చు అన్నమాట. చాలా తక్కువ కాస్ట్కే ఉంది. ఇప్పుడైతే 100 రూపీస్ డిస్కౌంట్ ఉంది కాబట్టి కంపల్సరీ పర్చేస్ చేసుకోండి, అప్డేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మీకు 499 రూపీస్తో టెస్టులు ఉన్నాయి. ఇక్కడ మీకు 9th 10th సంబంధించి లింక్ టెస్టులు కూడా మీకు కొత్తవి యాడ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా చూడండి ఒకసారి. ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, ఒకసారి రాయండి. 3rd to 8th, 9th 10th లింక్డ్. ఇవన్నీ మీకు ఎలా ఉంటాయంటే సేమ్ మనకు వీడియో క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మీకు టెస్టులు అనేటివి కూడా లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. అక్కడ వీడియో చదువుకోవడము, ఇక్కడ మీరు టెస్ట్ సిరీస్ రాయడము. కంటెంట్ బేస్డ్గానే మనకు 40 మార్క్స్ ఉన్నాయి డిఎస్సికి. ఓన్లీ కంటెంట్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ కంటెంట్లో ఎక్కువ మార్క్స్ సాధించాలంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివారంటే ఈజీగా మీరు స్కోర్ అనేది చేయొచ్చు. 40 మార్క్స్
80 క్వశ్చన్స్ అనేటివి మీకు కంటెంట్ నుంచే వస్తాయి. సో చూసుకోండి. 20 మార్క్స్ అనేటివి మెథడాలజీ నుంచి వస్తాయి. మెథడాలజీ అనేది అకాడమిక్ టెక్స్ట్ బుక్ చదువుకుంటే సరిపోతుంది ఈజీగా. సో ఇదంతా మీరు 60 మార్క్స్ స్కోర్ చేయాలంటే కదా ఓకే, కంపల్సరీ మీరు కోర్సెస్ అనేటివి తీసుకోండి, ఈజీగా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అనేటివి మొత్తం ఈ టెట్లో కూడా చాలా వరకు వీటి నుంచే వచ్చాయి చూడండి. లేదు నాకు అన్ని సబ్జెక్టులు కావాలి, టాపిక్ వైజ్ కావాలి అనుకుంటే కన్నా ఇది మీకు 599 రూపీస్లో విద్యా దృక్పథాలు, ట్రై మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, మిగతా కంటెంట్ అంతా కూడా మీకు టాపిక్ వైజ్ ఉంటుందన్నమాట, లెసన్ వైజ్ కాకుండా. ఇవి మీరు తీసుకోవచ్చు, టాపిక్ వైజ్ చెప్పింటారు, అంతా మీకు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనమాట. చూసుకోండి. సైకాలజీ సంబంధించి ఆల్మోస్ట్ బుక్స్ అనేటివి దొరకట్లేదు మీకు. అసలు సైకాలజీ అనే కాదు, అకాడమీ బుక్స్ అనేటివి ఆల్మోస్ట్ బయట దొరకట్లేదండి. మీకు అకాడమీ బుక్ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు డిఎస్సికి సంబంధించి ఇక్కడ పెట్టున్నాం. 99 రూపీస్తోనే వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ టెస్ట్లు ఉన్నాయి, బిట్లు ఎక్స్ప్లెనేషన్ ఉంది, ప్రీవియస్ బిట్ల ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఈజీగా మీరు మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. ప్రీవియస్ టెట్లో కూడా ఆల్మోస్ట్ మీకు దీనిలో నుంచే వచ్చాయి. టెట్లో అయితే కన్నా మీకు 30కి 25+ మార్క్స్ అనేటివి ఇక్కడ దీని నుంచే రావడం జరిగింది. ఓకే చూడండి, ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ 4 కోర్సెస్ మాత్రం కంపల్సరీ డిఎస్సికి చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా కంపల్సరీ ఈ వీడియోస్ కోర్సు తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ కోర్సు ప్లస్ ఈ సైకాలజీ కోర్స్ అయితే మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఇవన్నీ మనకు అకాడమీ బేస్డ్ చెప్పున్నాం కాబట్టి ఈజీగా మీకు మార్క్స్ అనేటివి స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీ 9th మ్యాథ్స్ కోసమైనా సరే మీరు కంపల్సరీ వీడియోస్ అనేటివి తీసుకోవాల్సిందే, ఎందుకంటే మ్యాథ్స్ అనేది చాలా టఫ్గా ఇచ్చారంటే చూడండి. సెమ్ 2 చూసినట్టయితే సెమ్ 2లో కూడా అంతే అండి, త్రిభుజాలు, చతుర్భుజాలు అన్ని నిరూపణలే ఇచ్చారనమాట. నిరూపణలు ఉంటాయి, దాని బేస్డ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లం చేయడానికి నిరూపణలు కంపల్సరీ మనం చదువుకోవాలి, ఆ రూల్ నేర్చుకోవాలి. సో అది ఎలా యూజ్ అవుతుంది, ఎలా అనేది కూడా మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సో చూడండి, త్రిభుజాలు, చతుర్భుజాలు, వృత్తాలు అన్ని లింకుడే చదవాల్సిందే. హెరాన్ సూత్రం అంటే ఏంటంటే మనకి త్రిభుజం సంబంధించి సూత్రం ఉందన్నమాట. ఓకే, హైట్ ఇవ్వనప్పుడు ఎలా కనుక్కుంటాం సూత్రం అనేది, ఎస్ ఆఫ్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఆఫ్ ఎస్ మైనస్ సి ఉందండి. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఇక్కడ త్రిభుజానికి సంబంధించి వైశాల్యం కనుక్కుంటాం హైట్ ఇవ్వనప్పుడు. ఓకేనా, సో ఇది మనకు హెరాన్ సూత్రం అనేది అదే అనమాట. సో ఇక్కడ నేర్చుకుంటాం, ఆ చాప్టర్ అంతా అదే ఉంటుంది. ఓకే, ఇది కూడా మనకు చదువుకోవాల్సిందే, ఎందుకంటే త్రిభుజంలో భాగం కాబట్టి. నెక్స్ట్ ఉపరితల వైశాల్యాలు, ఘన పరిమాణాలు అనేటివి ఇక్కడ చూస్తామన్నమాట. ఘనానికి, దీర్ఘఘనానికి సంబంధించి, నెక్స్ట్ శంకువు సంబంధించి, స్తూపానికి సంబంధించి, ఈ 4 వాటికి సంబంధించి ఇక్కడ మనం నేర్చుకుంటాము. ఇది మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అనేది కంపల్సరీ చదవాల్సింది, స్టాట్స్ అనమాట. ఈ 7th, 8th, 9th, 10th, 11, 12 అన్నీ చదవాలండి. సెమ్ 2కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేటివి లింక్ టాపిక్సే. సెమ్ 1లో మాత్రం స్కిప్ చేసుకోవచ్చు, 3rd చాప్టర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు, 5th చాప్టర్ అనేది స్కిప్ చేసుకోవచ్చు, మిగతా స్కిప్ చేయడానికి లేదనమాట. ఓకే, ఇది మనకు 9th మ్యాథ్స్కి సంబంధించి లింక్డ్ ఏమైతే చదవాలో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, కోర్సెస్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నామండి, చూడండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని మీరు ప్లేస్టోర్లో కనుక టైప్ చేశారంటే యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ మీకు కోర్సెస్ అన్నీ కనిపిస్తాయండి, ఏది కావాలన్నా మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. కంపల్సరీ జాబ్ మిస్ కాకూడదు అనుకున్న వాళ్ళైతే కనుక కంపల్సరీ కంటెంట్ ముందు పూర్తి చేయండి. కంటెంట్ బుక్స్ అనేవి పూర్తి చేసుకోవాలి, ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి. ఈ 500, ఈ 499, ఈ 99 ఈ సైకాలజీ కోర్సు, ఈ 3 కనుక మీ దగ్గర ఉంటే కనుక ఈజీగా మార్క్స్ అనేటివి స్కోర్ చేయొచ్చండి. వీటిల్లో మీకు పీడిఎఫ్స్ కూడా పెట్టున్నాము 3rd నుంచి 10th వరకు. ఇవి మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ వినము, ఈ క్విక్ రివిజన్ పీడిఎఫ్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ ఎట్లా కూడా మనకు వీటి నుంచే వచ్చాయన్నమాట. ఇలా వస్తుంది బిట్, ఇలా కూడా రావచ్చు అనేది కూడా మీకు ఆ నోట్స్లో మెన్షన్ చేస్తున్నాం సోషల్ సంబంధించి. సో అది కూడా మీకు బిట్ అనేది రావడం జరిగింది, టెట్లో అయితే సేమ్ బిట్ అనేది రావడం జరిగింది. సో చూడండి, పీడిఎఫ్స్ అనేటివి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఈజీగా. మీరు టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా ఓకే, ఇవి చదువుకున్నా కూడా మీకు సరిపోతుంది. 9th, 10th కూడా అప్లోడ్ చేస్తున్నాం, లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, చూడండి.